హిందూ ధర్మంలో ఆధ్యాత్మికం, ధ్యానంకు చాలా ప్రత్యేకత ఉంది. పూర్వం నుంచి సాధువులు, మత గురువులు ఆధ్యాత్మికం, ధ్యానంకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. సాధువులు ఇల్లు, వాకిలి, సంసారం త్యాగం చేసి ఏదో ఒక దేవాలయంలో లేదా హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటున్నారు. అనేక మంది సాధువులకి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సాధువులు అందరూ రకరకాల ఆచారాలు పాటిస్తారు. మహాకుంభమేళాలో కనిపించే నాగసాధువులు బట్టలు ఎందుకు వేసుకోరో తెలుసా? అంతేకాకుండా సాధువుల హెయిర్ స్టైల్ వెనుక ఉన్న అసలు రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధువులు అందరిలో ఉండే సామాన్య లక్షణాలు వారి తల వెంట్రుకల్లో కనబడతాయి. చాలా పొడవుగా ఉన్న తల వెంట్రుకలను సాధువులు రకరకాలుగా అలంకరించుకుంటారు. సాధువుల తల వెంట్రుకల వెనుక చాలా రహస్యాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అయితే సాధువులు అంటే ఎవరో తెలుసా? హిందూ ధర్మంలో సాధువులు అంటే ధార్మిక తపస్వి, పవిత్రమైన వ్యక్తి, మోక్షం కోసం సాధువులు ధ్యానం చేస్తుంటారు. సాధువులు ఎప్పుడూ మాసిన దుస్తులు ధరిస్తుంటారు. సన్యాసులకు సంకేతం మాసిన దుస్తులతో పాటు బూడిద రంగు దుస్తులు వేసుకోవడమే అని పెద్దలు చెబుతుంటారు. అయితే సాధువుల రూపం మనసులో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బూడిద రంగు బట్టలు, మెడలో రుద్రాక్షలు, నుదుటి మీద విభూది లేదా కుంకుమ, గంధంతో పెట్టుకున్న తిలకం, చేతిలో కమండలం, తల మీద పొడవుగా గుబురుగా ఉన్న వెంట్రుకలతో సాధువులు సామాన్య ప్రజల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. ప్రతి ఒక్క సాధువు తల వెంట్రుకలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సాధువులు తల వెంట్రుకల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే అనుమానం వ్యక్తమవుతుంది. మహాకుంభమేళాలో అనేక మంది సాధువులు వారి తల వెంట్రుకల విషయంలో తీసుకునే జాగ్రత్తలపై చాలా మంది ఆసక్తిగా వివరాలు సేకరించిన సందర్భాలు ఉన్నాయి. సాధువుల తల వెంట్రుకల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరని, వాటిని శుభ్రంగా పెట్టుకోరని, తల వెంట్రుకల గురించి అసలు పట్టించుకోరని చాలా మంది భావిస్తుంటారు. అయితే వారి ఆలోచనలు చాలా తప్పు అనే విషయం మహాకుంభమేళాలో అనేక మంది సాధువులు చెప్పారు. నిజానికి సామాన్య ప్రజలు తల వెంట్రుకల విషయంలో తీసుకునే జాగ్రత్తల కంటే సాధువులు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని తెలిసింది. ఒక సాధువు సాటి సాధువు తల వెంట్రుకలను ప్రత్యేకంగా అలంకరిస్తారు అనే విషయం నేరుగా చూస్తే కాని మనం నమ్మలేము. కానీ ఇది నిజం. ఒక సాధువు మరియు ఇంకొక సాధువు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సాధువు సాటి సాధువు తల వెంట్రుకలను పెద్ద సూదితో విడదీసి దారంతో ముడివేస్తుంటారు. తర్వాత సూదితోనే తల వెంట్రుకలను ఒక ప్రత్యేక ఆకారం వచ్చేలా చేస్తారు. చివరికి తల వెంట్రుకల చివరిలో ఆ పెద్ద సూదిని అడ్డంగా గుచ్చుతారు. సాధువు తల మీద ఉన్న వెంట్రుకలను బన్ను ఆకారంలో గుండ్రంగా ఉండేలా చేసి తరువాత వాటిని పొడవుగా వదిలిపెట్టేస్తారు. సాధువుల హెయిర్ స్టైల్ ను పాటించడం మనకు మాత్రం సాధ్యం కాదు. అయితే సాధువుల తల వెంట్రుకలు శుభ్రం చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. తల వెంట్రుకలు శుభ్రం చేసుకోవడం సాధువులకు చాలా కష్టంతో కూడుకున్న పని అని చెబుతుంటారు. తల వెంట్రుకలు అలంకరించుకోవడానికి సాధువులు చాలా సమయం కేటాయిస్తుంటారు. తల వెంట్రుకలను పెద్ద సూదితో విడదీసి దారంతో అల్లుకోవడం సాధువుల ప్రత్యేకత. తల వెంట్రుకలను సాధువులు విడివిడిగా ముడివేస్తుంటారు. తల వెంట్రుకలు అందంగా ఉండే వరకు సాధువులు వాటిని చక్కగా అలంకరించుకుంటారు. సాధువులు ప్రత్యేకంగా వారు సొంతంగా తయారు చేసుకున్న షాంపూతోనే తల వెంట్రుకలు శుభ్రం చేసుకుంటారు. సొంతంగా తయారు చేసుకున్న నాటు రకం షాంపూతో తల వెంట్రుకలు శుభ్రం చేసుకుంటే అందంగా, ఆకర్షణీయంగా, పొడవుగా ఉంటాయని సాధువులు చెబుతుంటారు. అయితే సాధువులు ఒక్కసారి తల వెంట్రుకలు శుభ్రం చేసుకుని వాటిని చక్కగా జడవేసుకుంటే సుమారు 1 రోజుల పాటు అలాగే ఉంటాయి. ఒకసారి తల వెంట్రుకలు శుభ్రం చేసుకుంటే మరో 1 రోజుల పాటు తల వెంట్రుకల గురించి సాధువులు పెద్దగా ఆలోచించరని సమాచారం. తల వెంట్రుకలు కాపాడుకోవడం కోసం ప్రత్యేకంగా ఎటువంటి నూనెను వాడాలని తెలిసింది. అంతేకాదు సాధువుల హెయిర్ స్టైల్ ఇప్పుడు ఓ ట్రెండ్గా మారింది. ఇటీవల కాలంలో యువకులు
విదేశీయులు సాధువులు లాగా తల వెంట్రుకలను ప్రత్యేకంగా అలంకరించుకుంటున్నారు. సాధువుల హెయిర్ స్టైల్ ను యువకులు, విదేశీయులు ఎంతో ఇష్టపడుతున్నారు. 21వ శతాబ్దంలో విదేశీయులు ఎక్కువగా భారతదేశ సంస్కృతికి అలవాటు పడ్డారు. ముఖ్యంగా సాధువుల హెయిర్ స్టైల్ ఓ ట్రెండ్గా మారిపోయింది. మీరు ఎప్పుడైనా సాధువులను ప్రత్యక్షంగా చూస్తే వారి తల వెంట్రుకల విషయంలో తీసుకునే జాగ్రత్తలు, ప్రత్యేక ఆకర్షణ గురించి మీకే స్వయంగా అర్థమవుతుంది. మీకు నాగ సాధువుల గురించి ఆలోచనలు మొదట మీ మనస్సులోకి వచ్చినప్పుడు కుంభమేళ కార్యక్రమం గుర్తుకు వస్తుంది. అక్కడ ఆ సాధువులు ఏమీ ధరించకుండా తిరగటం తరచుగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వారు అక్కడ అలా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక సాధువు అన్నింటినీ వదిలి ఆధ్యాత్మికత మార్గం వైపు తన జీవితాన్ని గడుపుతాడు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే దేవుని శోధన లేదా విశ్వం యొక్క అంతిమ సత్యను కనుగొనడం సూచిస్తుంది. వారు నిజాన్ని కనుగొని దానిని జ్ఞానోదయంగా భావిస్తారు. అయితే నాగసాధువులు దుస్తులను ఎందుకు ధరించారో తెలుసా? కొన్ని ఆధారాల ప్రకారం నాగ అంటే నగ్నంగా అని చెబుతారు. ఈ సాధువులు పూర్తిగా వేరు చేయబడిన మరియు వారు అన్ని మార్గాలలో వారి వియోగంను సాధన చేస్తారు. వారు కుటుంబంతో నివసిస్తారా అంటే లేదు. ముందుగా చెప్పినట్టు వారు పూర్తిగా వేరు చేయబడి ఉంటారు. ఒక సాధువు కుటుంబం మరియు స్నేహితులతో అన్ని బంధాలను తెంచుకొని ఉంటాడు. అంతేకాకుండా వారు ఇంట్లో ఉంటారా అంటే లేదు. వారు ఒక ప్రదేశంలో ఉండాలని కోరుకోరు. ఈ సాధువులు వివిధ ప్రదేశాల్లో తిరుగుతారు. వారికి సాధారణంగా చుట్టూ తరలించడానికి సొంత ఇల్లు కూడా ఉండదు. వీరు యాత్రికులు ఇచ్చే ఆహారాన్ని తింటారు. వీళ్ళు కేవలం జీవించడానికి మాత్రమే తింటారు. అంటే వారు చాలా తక్కువగా తింటారని అర్థం. అసలు ఎందుకని వారు బట్టలు ధరించరు అంటే బట్టలను త్యజించడం అంటే ప్రపంచాన్ని త్యజించడం అనే అర్థం. బట్టలు వాళ్లకు రక్షించడానికి మరియు అవి హోదాను సూచిస్తాయి. బట్టలు ఇవ్వడం ద్వారా ఈ సాధువులు అత్యంత ప్రాథమిక అవసరాల ఒకటిగా పరిత్యజించారు. ఇది వారి పునరుద్ధరణకు ఒక సంకేతం. వీళ్ళు సాధారణంగా ధ్యానం లేదా ఎక్కువ సమయం కొన్ని ఆధ్యాత్మిక విధానాలను అనుసరిస్తారు. వారికి వాతావరణం గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే వారు ఏమీ ధరించకుండా తీవ్రమైన చలి మరియు వేడి ప్రదేశాల్లో చూడవచ్చు. మరి మీరెప్పుడైనా సాధువులను గాని నాగ సాధువులను గాని చూశారా? చూసినప్పుడు వాళ్ళ గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.